जबरदस्त खतरनाक कॉमेडी शो। Let's welcome non-stop Nukara 20. ఆడవాళ్ళకి ఇష్టం పనీపూరి, నేను మీ అమరీష్ పూరి. రా బాలిక రా. బాలిక అని పిలిస్తే రాదు, వాళ్ళు వెంట తిరగాలి, వాళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టాలి, అప్పుడే వస్తారు వాళ్ళు. నేను చెప్పేది మంత్రం కోసం, నువ్వు చెప్పేది ఆత్రం కోసం. మంత్రి కూడా మంత్రాలు వచ్చు కదా? అవును. నేను 2000 ఇస్తాను, ఏదో ఒకటి చేసి ఈ సీట్ పర్మనెంట్ గా ఉంటుందా చేయవా? ఆశకి అద్దుండాలి, సీటుకు సిగ్గుండాలి, సీటుకు సిగ్గుండాలి. మను గారు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏదో ఒక ఆకారం ఇంటి చుట్టూ తిరుగుతుంది అర్ధరాత్రి. ఎన్ని గంటలకు? 12 దాటినాక. అది మన లేడీ గెటప్ శాంతిస్వరు. నిన్న మీరు గేట్ దగ్గర బాగున్నావు అన్నారంట, దాని కోరిక తీరేదాకా వెళ్ళదు. నేను అందుకే ఎంత కప్పలేసాను తాళాలు. ఏ రష్మి, యాంకరింగ్ పక్కన నీ సీట్ లో మనసు నీకు నచ్చింది? నచ్చింది. ఏం కంఫర్ట్ ఇబ్బంది ఏమీ లేదు కదా? కొంచెం కొంచెం ఉంది. అసలు నిజాలు నేను బయటికి తీస్తా, లోపల ఉన్న ఆత్మని బయటికి లాగుతా. రా బాలిక, రష్మి ఆత్మ బయటికి రా. గున్నా మామిడిని పిలిస్తే గున్నా ఏనుగు వచ్చిందేంటి? నేనెవరినో తెలుసా? ఎవరు? ఓ రష్మి, రష్మి నువ్వు రష్మివే. ఎందుకంటే కళ్ళు ఒకలాగున్నాయి, ముక్కు సేమ్ ఉంది, ముఖము సేమ్ ఉంది. ఆడియన్స్ ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రష్మి తను, ఎంగేజ్ లో ఉన్నప్పుడు రష్మి ఈ అమ్మాయి. బాలిక రా బాలిక, నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? మనసు చంపుకుని 2 సార్లు బాలిక అని పిలిచాను. చెప్పు, దేనికి వచ్చావు? పక్క తీర్చుకోవడానికి. సరే సరే, ఇప్పుడు చూడు, నీకు ఒకటి చెప్తాను. చెప్పు. పైకు కనిపించేది అది, లోపల ఉండేది ఇది. దీనిని ఏమంటారో తెలుసా? ఆత్మఘోష అంటారు. ఓకే ఓకే, నువ్వు నార్మల్ గా ఉండు, నీ మిత్రుని కూడా పిలుస్తా. మనసాత్మ రప్పించు. దా మనస్, కూర్చో. ఒక్క నిమిషం, నీకు ఆత్మఘోష అనుకున్నాను, ప్రేతాత్మఘోష కూడా ఉంది. నువ్వు ఇక్కడ కూర్చో, చెప్తా. ఈ సెట్ లో 2 ఆత్మలే కాదు, ఇంకో 2 ఆత్మలు ఉన్నాయి. రష్మి, ఒకటే మాట, ఎట్టా జబర్దస్త్ కలిచ్చేస్తున్నాం కదా, శ్రీదేవి ఒకటి కలిచ్చేద్దామా? అమ్మా జ్వరం ఉంటే చచ్చిపోతుంటరా. ఇప్పుడు జబర్దస్త్ నా పక్కన కూర్చొని శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా నా పక్కనే నన్ను కొడతావేంటి? ఆయన కొట్టా. సరే సరే, ఈ సెట్ లో ఇంకో 2 ఆత్మలు ఉన్నాయి, పిలుస్తా. రా చంద్రముఖి. నాకు నీ మీద ఫీలింగ్ లేదు. బాలిక ఎన్నడా కాదు, కన్నడ. పక్కనే ఉంటది అది బెంగుళూరు.
నువ్వు ఎందుకు వచ్చావు బాలిక? గుణశేఖర్ కాదు. కులశేఖరో తోలశేఖరో కాదు, గుణశేఖర్ ఆడు. ఇవన్నానా ఏం గుణశేఖర్? ఆడు కొడంగల్ శేఖర్ లో ఉంటాడు కానీ గుణశేఖర్ కాదే. గుణశేఖర్ ఇంత మంచిగా చేసిన తిడుతుంది. ఏమన్నావే? అందుకే పోతున్నా. ప్రతిదానికి తిట్టే గుణశేఖర్. ఎండ బయట చల్లగా ఉంది, ఎండ లేదు. నీకు ఇలా కాదు. కూర్చో. మీరు ముగ్గురు ఉన్నట్టే ఈ సెట్ లో ఇంకొక ఆత్మ ఉంది. దా కాంచన. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణ మృదంగమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. ఓకే నాకు అర్థమయ్యింది. మంత్రం మంత్రం కాదు, డాన్స్ చేసి పడుకుంటుంది అది. అందుకే నీళ్లు కొట్టి నిద్ర లేపాను. ఓ కాంచనా, మూతికి లిప్స్టిక్ పెట్టావు, కళ్ళకి కాటుగా పెట్టావు, బొట్టు పెట్టావు, చీర సైడ్ కి కట్టావు. ఎవరి కోసం? పశుపతి కోసం. పశుపతి అరుంధతి వెనకాల కదా తిరిగేది. అప్పుడప్పుడు నాకు కూడా సైట్ కొడుతుంటాడు. నువ్వు ఎవరు? కాంచన. ఏంటి కళ్ళకు పసుపు రాసుకున్నావు? అన్నానా? ఎందుకు రాసావు? కాళ్ళకు పసుపు రాసావు, చేతికి గాజులు పెట్టావు, మొహానికి బొట్టు పెట్టావు అని అంటావు. ఆడదాన్ని నేను పెట్టుకోతే మొహం నువ్వు పెట్టుకుంటావా? కూర్చో కాంచన, కూర్చో. నువ్వు అక్కడ కూర్చో. ఆత్మ నువ్వు ఇక్కడ కూర్చో. మీ బాధ ఏంటి? నాకు ఈ సెట్ కావాలి. నీ బాధ ఇది కమర్షియల్ దెయ్యంలా ఉంది. ఈ బాధ ఏంటి? నాకు ఈ చెట్టు కావాలి. ఇప్పుడు చూడు ఈ మాంత్రికుడి మహిమ. నేను 2 నిమిషాల్లో పడిపోయా, అది 3 నిమిషాల్లో పడిపోయింది. అది ఎందుకు ఇంకా పడట్లే? దీనికి కనిపించాలి కదా ఫస్ట్ ఇది. మీకు ఏం చేసినా నా వల్ల కావడం లేదు. ఇప్పటికీమైనా మీరు ఈ సెట్ వదిలి వెళ్తారా? వెళ్ళరా? నీకు సెట్టు కావాలి. మీకు గనక ఈ సెట్టు కావాలి అంటే అక్కడ కుళాయి ఉంది కదా, ఆ కుళాయి దగ్గర నీళ్లు ఎవరైతే తీసుకుని వచ్చి ఈ సెంటర్ లో నా ముందు పెడతారో వాళ్ళకే ఈ జబర్దస్త్ సెట్టు దక్కుతుంది. నాకు తెలుసు జబర్దస్త్ మీద నీకు ఉన్న ప్రేమ, నువ్వు పడిన కష్టం, నువ్వు కాల్చిన చెమట చూస్తా. ఈ జబర్దస్త్ ఎప్పటికైనా యాంకరింగ్ ప్లేస్ నీదే. వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. తీసుకో బాలిక, ఎక్కువ ఒప్పుకున్నాడు విరిగిపోతుంది. ఏ దయాలు, మీరు పొండి. వెళ్తావా? వెళ్ళవా? వెళ్ళకపోతే జడ్జిమెంట్ చెప్పిస్తా. చూసారా, జడ్జిమెంట్ అంటే దయ్యాలు కూడా పారిపోతున్నాయి. స్కిట్ ఎలా ఉందో ఫస్ట్ మన లవ్లీ జడ్జెస్ అడిగి తెలుసుకుందాం. ఖుష్బూ మ్యామ్. నోకరాజ్ అండ్ టీమ్ కంప్లీట్ గా స్కిట్ బాగుంది. ఆ ప్యాకేజ్ చాలా బాగుంది. ఎవ్రీవన్స్ పర్ఫార్మెన్స్ అంత బాగుంది. వెరీ ఎంటర్టైనింగ్. పర్ఫార్మెన్స్ వైజ్ అందరూ దే ఆల్ హావ్ పర్ఫార్మ్డ్ వెల్. బట్ గుడ్ లక్. మను గారు. రష్మిని మానస్ని ఇద్దరిని పెట్టుకుని స్కిట్ లాగేశారు. చాలా బాగా చేశారు. మంచి ఆర్టిస్టులు కాబట్టి పండింది. నోకరాజు తీసుకెళ్లే విధానం సూపర్. ఎప్పుడు కూడా గుడ్ లక్. సో లైవ్ లో ఉన్న ఆడియన్స్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్ గా ఉందండి, చాలా బాగుంది. మోస్ట్లీ మీ స్లాంగ్ చాలా నచ్చింది. రష్మి గారి ఆత్మ బాగుంది.